రిలీజ్ జరిగింది ఆ రోజున. అది చిన్న సినిమా, చిన్న కథ, బట్ ఇక్కడ టేస్టెడ్ సక్సెస్. అలాగే కోర్టు కానీ, అలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వడానికి అన్ని విధాల స్కోప్ ఉన్న కథ ఉంది దీంట్లో. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి, దీని గురించి చెప్పాలంటే వచ్చింది నా పెట్ట కథ ఒకటి ఉంది. ఒకసారి మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్ చాలా కష్టపడి అలసిపోయి హాలిడేకి ఒక పెద్ద ఊరు చివరి కొండలు చేరేదో చిన్న ఫామ్కి వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నాడు. చేపలు పడుతున్నాడు చెరువులో. చేపలు పడుతుంటే అక్కడ ఎవడో కుర్రాడు వచ్చి చదువుకోవచ్చుదా, చదువుకుంటే ఏమవుతుంది అంటున్నాడు. చదువుకుంటే ఏమొస్తుందంట, మంచి ఉద్యోగం వస్తుంది, గాలి లేకుండా ఉద్యోగం చేసుకోవడం బెటర్ కదంటే. ఆ ఉద్యోగం వస్తే ఏం జరుగుతుందా అని అడిగాడు. ఉద్యోగం వస్తే ఏం జరుగుతుందో కూడా తెలియదు, అదో డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వస్తాయి సార్, డబ్బులు వస్తే పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు పడతారు, ఈ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేయాలి సార్? అదే 10 ఎకరాల పొలం కొనుక్కుని హాయిగా ఇట్లా వ్యవసాయం చేసుకున్నాడు. ఇప్పుడు అదే చేస్తాను కదా సార్. తిప్పి ఆ బిల్గేట్స్ జ్ఞానం లేదు, ఒక బ్లాగులు రాసాడు. సో తిప్పి మళ్ళీ ఆయన రామగా చెప్పినప్పుడు కొడుకు కోసం ప్లేట్ కోసం రావాలి. మనం అంతా ఎంతో మంది సంపాదించుకున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల మొయినాబాద్ అయితే ఫామ్ హౌస్లో ఉంటాయి. ఫామ్ హౌస్లో ఫామ్ అంటే పొలమే. మళ్ళీ ఎవరి పంటలు పండించుకుందాం, ఎవరి దొంగలు తిందాం. దాంట్లో ఈ సినిమాలో వ్యవసాయంతో పాటు మిలెట్స్ గురించి కూడా డిస్కస్ చేశారు. మిలెట్స్ ఇవాళ మిలెట్స్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ ఏదో మోడీ గారు కూడా అనౌన్స్ చేశారు టు ఎంకరేజ్ మిలెట్స్ అండ్ మిలెట్ కల్టివేషన్. సో ఇప్పుడు ఇవన్నీ మిలెట్స్ ఏవి తినాలి,